ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. ఈ జట్టుతో ఆసియా కప్ గెలిచినా టీ20 ప్రపంచ కప్ 2026 మాత్రం గెలవలేరని స్పష్టం చేశారు. అక్షర్ పటేల్ ను వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడాన్ని శ్రీకాంత్ తప్పుపట్టాడు. ఆసియా కప్ 2025 కోసం అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా రీ-ఎంట్రీ ఇవ్వగా శ్రేయస్ అయ్యర్ కు అవకాశం దక్కలేదు. ఏడాది తర్వాత భారత టీ20 జట్టులో వచ్చిన శుభ్మన్ గిల్ కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. టీమ్ సెలక్షన్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ కు అవకాశం ఇవ్వకపోవడాన్ని చాలా మంది విశ్లేషకులు తప్పుపట్టారు. తాజాగా టీమ్ సెలక్షన్ పై స్పందించిన శ్రీకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ జట్టుతో మనం ఆసియా కప్ గెలవచ్చేమో కానీ టీ20 ప్రపంచ కప్ అయితే గెలవలేం. ఈ జట్టునే వరల్డ్ కప్ లో ఆడించాలి అనుకుంటున్నారా? మరో 6 నెలల్లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచ కప్ కోసం ఇలానేనా సన్నద్ధమయ్యేది? అసలు రింకు సింగ్, శివం దుబే, హర్షిత్ రాణాలను ఎలా ఎంపిక చేశారో అర్థం కావడం లేదు. జట్టు ఎంపికకు ఐపీఎల్ ప్రదర్శనలను ప్రామాణికంగా తీసుకోవాల్సింది, కానీ వారు అంతకుముందు ఆటను పరిగణలోనికి తీసుకుంటున్నట్లున్నారు. 5వ స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారు? సంజు శాంసన్, జితేష్ శర్మ, శివం దుబే, రింకు సింగ్ లలో ఎవరు ఆడతారు? అక్షర్ పటేల్ 6వ స్థానంలో బ్యాటింగ్ చేయలేడు. అసలు యశస్వి జైస్వాల్ ను కాదని శివం దుబే ఎందుకు ఎంపిక చేశారో అర్థం కాలేదు. ఇక అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోనూ యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. అతన్ని ఎలా పక్కన పెడతారు అని శ్రీకాంత్ ప్రశ్నించాడు. సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుండగా సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగే తొలి మ్యాచ్ తో భారత్ తమ క్యాంపెయిన్ ను ప్రారంభించనుంది.